ఇక్కడ ల్యాండ్ లో మేము ఒక ఇంచు కూడా డెవలప్మెంట్ అంటే కార్పొరేట్ సెక్టార్స్ కోసం మేము ఇవ్వదలుచుకోలేము. ఈ ల్యాండ్ ఇందిరాగాంధీ ఇచ్చింది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం, నాట్ ఫర్ కార్పొరేట్ పీపుల్. అండ్ వీ డోంట్ వాంట్ ఎనీ అవర్ ల్యాండ్. దిస్ ఈస్ 400 acres ఆఫ్ ల్యాండ్. సరే, ఈ స్టేట్ లో మొత్తం ల్యాండ్ ఉంటుంది. అట్లాంటప్పుడు ఏ ల్యాండ్ అయినా గవర్నమెంట్దే కదా, చెప్పండి. ఏ ల్యాండ్ అయినా స్టేట్ గవర్నమెంట్దే కదా. మరి మొత్తం తెలంగాణ స్టేట్ లో ఇంత ల్యాండ్ ఉన్నప్పుడు మరి ఇదే ల్యాండ్ పైన ఎందుకు పడ్డారు? ఇక్కడ ఫారెస్ట్ ఉంది, ఇక్కడ బండలు ఉన్నాయి, అక్కడ ఇంకా బయోడైవర్సిటీ ఉంది. హెచ్సియులో 500 స్పీషీస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా ఉంది. థ్రెటెన్డ్ స్పీషీస్ స్టార్ టోర్టాయిస్ ఉంది. ఇవన్నీ ఈ బర్డ్స్ లిస్ట్ WWF రీసెర్చెస్ లో ఉన్నాయి. మరి ఇవన్నీ రీసెర్చెస్ తప్ప. మొన్నటి వరకు ఏమన్నారంటే ఇక్కడ ఏం లేవు, అడవులు లేవు, చెట్లు లేవు, వన్య ప్రాణులు లేవు అంటే మరి ఇవన్నీ రీసెర్చెస్ తప్ప. చెప్పండి, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరు తప్పు చెప్తున్నారా? వేల మంది స్టూడెంట్స్ అందరు అబద్ధం ఆడుతున్నారా? మీరు కూడా వస్తే చూడొచ్చు. మొన్న రీసెంట్ గా వేరే న్యూస్ ఛానల్ వాళ్ళు అక్కడ డ్రోన్స్ పెట్టి షూట్ చేశారు. మొత్తం అక్కడ ఎంత డిస్ట్రక్షన్ జరుగుతుందో అనేది. అండ్ ఇక్కడ మొత్తం బర్డ్స్, యానిమల్స్ అన్ని ఏడ్చుకుంటూ బయటకు వస్తున్నాయి. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి మా దగ్గర. అవన్నీ తప్ప, అవన్నీ ఫాల్సా? చెప్పండి. అవన్నీ క్రియేట్ చేసినామా మేమే? ఏం లేకపోతే. సో ఈ గవర్నమెంట్ కి నిజంగానే బుద్ధి ఉంటే, తెలివి ఉంటే, సిగ్గుశరం ఉంటే ఈ గవర్నమెంట్ ఈ భూమిని తీసుకోదు. నిజంగానే వాళ్ళకి మనీ కావాలి, ఇంకా డెవలప్మెంట్ పేరుతోటి లూట్ కావాలి అంటే గో అహెడ్ అండ్ వి ఆర్ స్టిల్ ప్రొటెస్టింగ్ హియర్. డెవలప్మెంట్ కోసం ఇదే భూమి దొరికిందా అని నా క్వశ్చన్. ఇన్ని రోజులు ఎన్నో వేరే దగ్గర భూమి సేకరించిండ్రు. సరే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మొన్నటి వరకు చెరువులు, హైడ్రా అని చెరువుల పక్కనున్న వాటిని అన్నిటిని తీసేసిండ్రు. మరి అట్లాంటిది అక్కడ వేరే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు తీయలేరు. ఓకే, ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో ఎందుకంటే ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంట దాంట్లో స్టూడెంట్స్ చదువుకుంటున్నారంట, అందుకని తీయరంట. మరి అట్లాంటప్పుడు ఓవైసీ యూనివర్సిటీ, అట్లాంటప్పుడు మరి ఈ యూనివర్సిటీ కాదా? ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కాదా? అక్కడ మా అకాడమిక్ బిల్డింగ్స్ ఉన్నాయి 400 acres లో, అవిటిని కూడా కూల్చేస్తారా? అంటే మేము ఏడు చదువుకోవాలి? మేము ఎట్లా డెవలప్మెంట్ కావాలి? ఎట్లా ఎడ్యుకేషన్ ని ముందుకు తీసుకెళ్ళాలి? ఎడ్యుకేషన్ ఇంకా హెల్త్ కోసం ఈ గవర్నమెంట్ ఎన్నడూ ఇన్వెస్ట్ చేయలేదు. ఇన్ని ఫ్రీబీస్ ఇచ్చి ఏం లాభం? ఇంకా we are still uneducated, we are still facing health issues. So please, this government never gave priority to education and health, but they gave priority to those freebies which can fetch them votes. మేము గత 3 days నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఏ లీడర్ కానీ బయట నుంచి మాట్లాడారు కానీ, బయట ప్రెస్ మీటింగ్స్ పెట్టారు కానీ ఇప్పటి వరకు ఇక్కడికి ఎవరు రాలేరు. ఇక్కడ ఓన్లీ బీజేవైఎం ఇంకా సిపివైఎం వచ్చారు ఇక్కడికి. వాళ్ళని కూడా ట్రక్స్లలో తీసుకెళ్లారు. బీజేపీ ఎమ్మెల్యేస్ వస్తుండే వాళ్ళని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అట్లాంటిది వేరే పై పొలిటీషియన్స్ వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అవన్నీ పక్కన పెడితే none of them came here to ground to talk to the students, to address the students. గతంలో స్టూడెంట్స్ కి ప్రాబ్లం వస్తే అదే రాహుల్ గాంధీ, అదే కాంగ్రెస్ లీడర్, అదే రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చాడు. కానీ ఇప్పుడు అదే స్టూడెంట్స్ కి ఇదే గవర్నమెంట్ మొత్తం లూట్ చేస్తే where is he? Where is రాహుల్ గాంధీ? రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరిగితే ఏం ఉద్ధరించలేం. అదే రాజ్యాంగంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ యాక్ట్ ఉంది. అదే యాక్ట్ లో ఈ ల్యాండ్ ని గెజెట్ ల్యాండ్ యా గిఫ్ట్ ల్యాండ్ లాగా ఇచ్చిండ్రు. మరి అదే ల్యాండ్ గురించి ఆయనకు అంత అవగాహన ఉంటే, వాళ్ళ నానమ్మనే ఇచ్చిన ల్యాండ్ ఇది, ఇందిరాగాంధీ ఇచ్చిన ల్యాండ్ ఇది, మరి ఇదే